ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మినీ మహానాడులో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు అభివృద్ధి, తలుపులమ్మ లోవా దేవస్థానం అభివృద్ధి, తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకలకు అప్గ్రేడ్ చేయడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, క్రీడా మైదానాల అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై తీర్మానాలు ఆమోదించడం విశేషం. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రజా న్యూస్ నెట్వర్క్. సీనియర్ నాయకులైనటువంటి అలాగే ప్రెసిడెంట్ కూడా గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు, నమస్కారాలు. ఎమ్మెల్యే గారు ఎన్టీ రామారావు గారు థ్యాంక్ యూ. పట్టుకోండి మీరంతా కూడా చాలా మంది వరకు పసుపు చొక్కాలు వేసుకొని వచ్చారు. బట్ అక్కడక్కడ కూడా నాకు తెలుపు చొక్కాలు కనిపిస్తున్నాయి. నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఎన్టీఆర్ గారి టైంలో మహానాడు జరిగినప్పుడు ఎక్కడైతే తెలుపు చొక్కా కనిపించిందో అక్కడే ఆ చొక్కాను తీసి పసుపు నీళ్ళల్లో ముంచి మరీ తీసి వేయించారు. సో నెక్స్ట్ టైం ఈసారి నేను ఇదే అనుకున్నాను, ఇదే చెయ్యాలనుకున్నాను. నాన్నగారిని అడిగితే వదిలేలే, ఈసారికి నెక్స్ట్ టైం పట్టుకు పసుపు చొక్కాలు వేసుకొస్తారని చెప్పి పొద్దునే ఫోన్ చేశాను నాన్నగారు. నాన్న నేను అక్కడ ఒక డబ్బా పెడతాను, పసుపు నీళ్లు పెడతాను, పసుపు చొక్కం తెల్ల చొక్కం ముంచి వేపిస్తాను అని. నాన్నగారు అన్నారు వద్దులే, నెక్స్ట్ టైం తీసుకో, నెక్స్ట్ టైం వాళ్ళు వేసుకొని వస్తాను పసుపు చొక్కాలు అందరూ. సో కాబట్టి నెక్స్ట్ టైం అందరూ ఒక్క తెలుగు చొక్కా కూడా కనపడకుండా మొత్తం అంతా పసుపు మోయం అయిపోవాలి నెక్స్ట్ మహానాడికి. ఇంకా స్పీచ్కి వస్తే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన పార్టీ పండుగ మహానాడు 2026 కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని వ్యవస్థాపించి ఇవాటికి 42 సంవత్సరాలు పూర్తయినవి. సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం అనే మహోత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన పార్టీకి మహానాడు కొత్త దిశను, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమం మరియు అభివృద్ధి అనే 2 కళ్ళతో పాలన సాగించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అదే సంకల్పంతో మనమంతా కూడా ముందుకు సాగాలి. ఈ మహానాడు పండుగ కేవలం ఒక కార్యక్రమమే కాకుండా మనమందరి ఆత్మ పరిశీలనకు వేదిక కావాలి. మన విజయాలను సమీక్షించుకుంటూనే ఇంకా చేయవలసినటువంటి భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శనం కావాలి. ఈ మహానాడు ద్వారా తునిలో పార్టీ బలోపేతానికి అవసరమైన తీర్మానాలు చేసుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలి. యువత, మహిళలు, రైతులు, కార్మికులు మరియు మధ్యతరగతి ప్రజలు ఆశయాలు నెరవేర్చే విధంగా మన ప్రయాణం కొనసాగించాలి. ప్రజల కష్టాలే మన కష్టాలుగా భావించి
ప్రతి ఇంటి సమస్యను సొంత సమస్యగా పరిగణించి ప్రజలతో కలిసి నడిచి వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా మనం ఇక్కడ నుంచి ముందుకు సాగాలి. ఇక్కడ ఆమోదించే తీర్మానాలు ప్రజల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని ఆకాంక్షిస్తూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన మా నాయకులు కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్షిక మహానాడు పండుగను తుని నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభిస్తున్నాను.